టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం వద్ద టీడీపీ జనసేన నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు। యువగలం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ ఎక్కడా వెనుకడుగు వేయకుండా పాదయాత్రను విజయవంతంగా ముగించుకున్నారని పేర్కొన్నారు। అలాగే కుప్పంలో చంద్రబాబు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు। ఈరోజు లోకేష్ గారి యువగలం ముగింపు సభకు హాజరవుతున్న పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బాలకృష్ణ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా 1 సంవత్సరం పాటు యువగలం కార్యక్రమాన్ని విజయంగా జరిపి ఎక్కడ వెనుక్కుండా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి యువతికి, మహిళలకు అండగా ఉంటాయని చెప్పి హామీలు ఇస్తూ, అదేవిధంగా ధైర్యం నింపుతూ ముందుకు సాగిన ఈ యువగలాన్ని ఈరోజు విజయవంతంగా జరుపుకుంది। ఏదైతే ఇక్కడ కుప్పం వరదరాజస్వామి గుడిలో పూజ చేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరిన యువగలం ఇక్కడ విజయనగరం జిల్లాలో అక్కడ ముగింపు సభ జరుగుతుంది కాబట్టి వారికి ఈరోజు నిజంగానే మాకు శుభ సందర్భం। నారా లోకేష్ గారి పాదయాత్ర ఈరోజు ముగించున్నది। అందువలన ఈ కుప్పంలోనే నారా లోకేష్ గారు ఈ లక్ష్మీపురం గుడిలోనే పూజ చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు। అందువలన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాల పాలు చేసినా ఈ పాదయాత్రని ముగింపు చేసేదానికి మా నారా లోకేష్ గారు చాలా విధాలుగా కష్టపడారు। కనీసం ఆయన నిలుచుకునేదానికి కూడా చోటు ఇవ్వకుండా స్టూలు కూడా పెరుక్కునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసింది। అదేవిధంగా ఈ పోలీసులు సోదరులు కూడా చెప్తున్నాను, ఇంకా 2 నెలలే ఉండేది సోదరులారా, మీరు కూడా కొంచెం ఆలోచించండి। ఈ గవర్నమెంట్ నమ్ముకొనేసి మీరు పనిచేస్తే రేపు రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా మీరే పనిచేయాల్సింది, ఇక్కడే చేయాల్సింది। దీన్ని కూడా ఆలోచించి కేసులకు భయపడే కార్యకర్తలు ఎవరు లేదు ఇక్కడ, తెలుగుదేశం కానీ జనసేన కానీ కేసులకు భయపడే కార్యకర్తలు ఎవరు లేదు। కాబట్టి ఈ పాదయాత్ర ఈ రోజుతో ముగినున్నది, మీకు ఈ రోజు స్టార్ట్ అవుతుంది। ఏంది జనసేన నారా లోకేష్ గారు యువగలాన్ని మొదలుపెట్టి అప్రతిహతంగా ప్రతి దాదాపు 98 నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైతూ ఆ రోజు యువగలాన్ని విలిపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల ఒక్క గొంతుకుగా, మహిళల ఒక్క గొంతుకుగా, యువకుల ఒక్క గొంతుకుగా, నిరుద్యోగుల ఒక్క గొంతుకుగా, రైతుల ఒక్క గొంతుకుగా, ఇలా అన్ని వర్గాల వాళ్ళని ఒకటి చేస్తూ వాళ్ళందరూ ఒక్క బాధలను, వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకుంటూ అప్రతిహతంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని ఎండగట్టుతూ అన్యాయాన్ని ఎదిరించాలనే వాళ్ళ యొక్క గొంతుకుగా ఈరోజు మన నారా లోకేష్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆయన్ని అణగదొక్కాలని చెప్పి చూసినా, ఆయనకు అవాంతరాలు ఏర్పరచాలని చెప్పి చూసినా, తప్పుడు కేసులు పెట్టి తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినా ఎక్కడ కానీ మొక్కవోని దీక్షతో ఎక్కడ కానీ తొణకకుండా ఈరోజు ప్రజల తరపున నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా కుప్పం ప్రజలందరూ, జన సైనికులు, కుప్పం ప్రాంత ప్రజలు, తెలుగు తమ్ముళ్ళు, అక్కచెల్లెలు అందరూ కూడా ఈరోజు నారా లోకేష్ గారిని అభినందిస్తున్నారు। ఈరోజు నారా లోకేష్ గారు మరొక్కసారి కుప్పం యొక్క ఇమేజ్ని, కుప్పం యొక్క గౌరవాన్ని నిలబెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఎందుకంటే కుప్పంలో మొదలుపెట్టిన ఏ కార్యక్రమం కానీ వృధా కాదు, తప్పకుండా విజయవంతమవుతుందని చెప్పి మరొకసారి నారా లోకేష్ గారు నిరూపించినందుకు మనస్ఫూర్తిగా కుప్పం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ, తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి జైలుకు వెళ్లిన సమయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా, ఆలోచన వేరే విధంగా క్రియేట్ చేయకుండా ప్రజలకు గౌరవాన్ని నిలబెడుతూ ప్రజల్లో